ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం దిశోభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నరసింగ్ డియా, పంకజ్ గంగర్వాల్ అన్నారు. రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిన సమయంలో సీసీ ఫుటేజ్ ని కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి చెందగా వారి పేర్లను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో 11 మంది మహిళలు, 5 చిన్నారులు, 2 పురుషులు ఉన్నారు. ఈ ఘటనలో క్షతగాత్రులను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సింధు, నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఢిల్లీ రైల్వే స్టేషన్ కి సంబంధించినటువంటి తొక్కిసలాటలో ఇప్పటి వరకు కూడా రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాదాపు మనకు 18 మంది మృతి చెందినట్లు, 60కి పైగా కూడా గాయపడినట్లు కూడా ఈ ఘటనలో గాయపడినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా మనకు ఏదైతే రైల్వే అధికారులు కొద్దిసేపటి క్రితము విడుదల చేసినటువంటి ఎవరైతే ఈ తొక్కిసలాటలో మరణించినటువంటి మృతి చెందినటువంటి యొక్క పేర్లు, వారి యొక్క అడ్రస్లతో సహా టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా విడుదల చేశారు. అయితే ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు, దాదాపు 5 మంది చిన్నపిల్లలు ఈ యొక్క ఘటనలో మృతి చెందారు. దాదాపు మనకు 11 మంది మహిళలు మృతి చెందారు. తర్వాత ఇక్కడ 2 మనకు పురుషులు మృతి చెందినట్లు కూడా ఇక్కడ మనకు అధికారికంగా ప్రకటించినటువంటి వివరాలు. ముఖ్యంగా ఈ యొక్క పిల్లలు మరణించినటువంటి వయసు మాత్రము మనకు 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ మృతి చెందారు. తర్వాత మహిళలు మనకు 24 సంవత్సరాల నుంచి దాదాపు 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలు ఇక్కడ ఈ యొక్క ఘటనలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే ఇక్కడ మనకి ఏదైతే సంఘటన జరిగిందో ఓవరాల్ గా టోటల్ మనకు నిన్న ఏదైతే ట్రైన్ కి సంబంధించినటువంటి సంఘటన ఆ సందర్భంలో దాదాపు మనకు అక్కడ ఒక 13వ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు, 14 తర్వాత 15వ ప్లాట్ఫామ్, ఈ మూడు ప్లాట్ఫామ్ కి సంబంధించినటువంటి రద్దీ మాత్రము దాదాపు వేలల్లో ఉన్నది ఆ సంఖ్య. వాళ్లకు కొంత ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడంతో కూడా ఆ ట్రైన్ ఎక్కేటటువంటి క్రమంలో తొక్కిసలాటలో ట్రైన్ అంటే ఈ ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్ కి చేంజ్ అయిందన్నటువంటి ఏదైతే వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు మరణించిన వారి అడ్రస్ లతో సహా వారి ఎక్కడ ఏ ప్రాంతం వారు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మాత్రము రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ముఖ్యంగా మనకు ఇంకా కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. వీరిని హుటాహుటిన రాత్రి జరిగిన సంఘటనతో దాదాపు అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల మధ్యలో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కి వాళ్ళని పంపించడము, తర్వాత వెంటనే ట్రీట్మెంట్ అందించడము, మృతుల సంఖ్యను మరింత పెరగకుండా మాత్రము వెంటనే వారికి ట్రీట్మెంట్ అందించినటువంటి సందర్భాలు మాత్రం అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఘటన జరిగినది దాదాపు ఈ ఘటన జరిగిన తర్వాత అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, తర్వాత రాష్ట్రపతి, తర్వాత అందరూ కూడా స్పందించారు. అటు కాంగ్రెస్ నాయకులు కానీ కూడా స్పందించారు, వారికి సంతాపం కూడా తెలియజేశారు. అటు విపక్షాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లపై కూడా పూర్తిగా కూడా ఒకవైపు విమర్శలు చేస్తూనే ఉన్నారు, మరొక వైపు దీనిపై పూర్తి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతకన్నా ముందుగానే ప్రభుత్వం దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న దాంతో రైల్వే అధికారులు కూడా కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఇక్కడ సమాచారం ఇచ్చింది. అయితే ముఖ్యంగా ఈ కమిటీకి సంబంధించినది ఏదైతే కమిటీలో ఈ కమిటీలో 2 వ్యక్తులు ఉండనున్నట్లు అయితే ఈ దిశభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మనకు కమిటీలో సభ్యులుగా నార్థన్ రైల్వేకి చెందినటువంటి నర్సింగ్ దేవ్, తర్వాత పంకజ్ గంగ్వార్ అనేటువంటి 2 వ్యక్తులకు ఈ కమిటీలో ఉండనున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన దాదాపు 9:55 ఏదైతే సంఘటన జరిగిందో అంతకన్నా ముందుగా రాత్రి 8 గంటల నుంచి మొత్తం అంతా కూడా ఆ 2 గంటల ముందు నుంచి కూడా ఏదైతే మనకు 16వ గేటు నుంచి ఎంట్రీ అయ్యేటటువంటి సందర్భం ఉన్నటువంటి ఏదైతే
ఫుటేజ్, రైల్వే ఫుటేజ్ ఉందో ఇటు మనకు 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఫుటేజ్ ని, తర్వాత ముఖ్యంగా ఘటన జరిగింది మాత్రం మనకు 16వ ప్లాట్ఫామ్ యొక్క ఏదైతే ఎంట్రీ ఉందో, ఎగ్జిట్ గేట్ ఎంట్రీ గేట్ ఒకే దగ్గర ఉండడంతో అక్కడ నుంచి కూడా మొత్తం అంతా కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫుటేజ్ అంతటిని కూడా తీసేసి మొత్తం అంతా కూడా దాచిపెట్టాలి అన్నది ఒక విచారణ కమిటీ యొక్క సభ్యులు ఆదేశించడంతో ఫుటేజ్ అంతటిని కూడా మొత్తం అంతా నిన్న 8 గంటల నుంచి ఆ ఘటన జరిగిన తర్వాత ఘటన ఏదైతే 9:55 జరిగింది, ఆ తర్వాత 1-2 గంటల మధ్యలో అక్కడి నుంచి అందరినీ కూడా ఎవరైతే గాయాలయ్యాయో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళేటటువంటి క్రమము, తర్వాత అంతవరకు కూడా టోటల్ ఫుటేజ్ అంతటిని కూడా తీసి పెట్టాలని కూడా కమిటీ మొత్తం అంతా కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద నిన్న జరిగినటువంటి సంఘటనపై మాత్రం ఒక విచారణ కమిటీని. హలో కళ, చెప్పండి, మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎప్పటిలోగా అప్పగించే అవకాశం ఉంది? ఆల్రెడీ ఉదయం 7:30 గంటల సమయంలో వాళ్ళ యొక్క మృతదేహాలను అందించడం జరిగింది. అయితే ఎవరైతే గాయాలయ్యాయో దాదాపు 60 మందికి పైగా గాయాలైనటువంటి వాళ్ళు మాత్రము 3 హాస్పిటల్స్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఒకటి మనకు ఆర్ఎంఎల్ హాస్పిటల్, తర్వాత లోక్ నాయక్ హాస్పిటల్. ఇక్కడ ఎక్కువ సంఖ్య ఉంది. ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారి కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా మీడియా ముఖంగా వాళ్ళని ఎక్కడ కూడా తీసుకురావట్లేదు. ముఖ్యంగా కొందరు మాత్రమే మనకి ఎక్స్క్లూజివ్ గా అందించినటువంటి పూర్తి వివరాలు మాత్రము మనము ఎక్స్క్లూజివ్ గా మనం తీసుకోవడం జరిగింది. కానీ ఏదైతే ట్రీట్మెంట్ అవుతుందో ఆ యొక్క పరిసర ప్రాంతాలంతటిని కూడా మొత్తం హై సెక్యూరిటీతో పెట్టారు. ఎక్కడా కూడా మరి అవాంఛిత ఘటనలు జరగకుండా ఎవరైతే బంధు రోదనలు చాలా మంది కూడా చనిపోయినటువంటి వాళ్ళ యొక్క మృతదేహాలను తీసుకోవడానికి ఉదయము హాస్పిటల్ కి రావడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి తమ పిల్లలు, చిన్న పిల్లలు చనిపోయినటువంటి వారి తల్లిదండ్రులు, అంటే నిన్న రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయికి సంబంధించినటువంటి మదర్ కూడా తన కూతురు చనిపోయిందన్నటువంటి వార్త ఉదయం 7 గంటల సమయంలో తెలియంగానే ఆమె, అంటే ఆ సంఘటన జరిగినప్పుడు ఆమె అపస్మారక స్థితిలో వెళ్ళింది. ఆ తర్వాత ఉదయం తనకు జ్ఞాపకం రాగానే తన కూతురుని అడగగానే చనిపోయిందన్నటువంటి వార్త తెలిసిన తర్వాతనే ఆ రోదనలు హాస్పిటల్ అంతా కూడా మిన్నంటాయి. దాదాపు ఇటువంటి సంఘటనలు మొత్తం ఒకరిని కదిలిస్తే కానీ నిన్న జరిగిన సంఘటన గురించే, హాస్య గురించే మొత్తం అంతా కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతము ఎవరైతే చనిపోయినటువంటి మృతదేహాలు ఉందో ఉదయం 7:30 గంటల సమయంలో ఏదైతే హాస్పిటల్ కి సంబంధించిన 4 గేట్లు ఉందో వెనకాల మార్చిరి గేట్, అక్కడి నుంచి కూడా మృతదేహాలను తీసుకొని వెళ్ళినట్లు కూడా అధికారులు కూడా చెప్పారు. అయితే ఎక్కడా కూడా మీడియా ముఖంగా మాత్రం మనకి ఎక్కడా కూడా ఈ దృశ్యాలు కనిపించే విధంగా మాత్రము ఎక్కడా కూడా వాళ్ళకి హై సెక్యూరిటీతో పంపించినటువంటి, కానీ పూర్తి వివరాలు మనకు కొద్దిసేపటి క్రితమే మనకు చెప్పడం జరిగింది, వివరాలను వెల్లడించడం జరిగింది. కానీ ఈ ఘటనపై ఒక కమిటీని, నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయడము, చాలా స్పీడ్ గా దీనిపై రేపట్లోగా పూర్తి వివరాలతో మీ ముందుంచుతామన్నట్టు కూడా కొంతసేపటి క్రితం మీడియా ముఖంగా, అంటే మీడియా మిత్రులకు ఒక చిట్ చాట్ విధంగా చెప్పడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే కమిటీ ఉందో జరిగినటువంటి సంఘటనలకు కారణాలేంటి, అసలు ఈ సంఘటన జరిగే ముందర అక్కడ పరిసర ప్రాంతాలపై ఎవరైనా అనుమానితులు ఈ విధంగా చేశారా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కి ఒక రాంగ్ ఇండికేషన్, ఒక రాంగ్ మెసేజ్ ప్రజలకు వెళ్లే విధంగా కూడా వాళ్ళకు వెళ్ళడము, తర్వాత వాళ్ళంతా కూడా ట్రైన్ కి సంబంధించినటువంటి వెళ్ళిపోతుంది అన్నటువంటి సందర్భంలో ఆ యొక్క తొక్కిసలాట వెళ్ళడము, ఇదంతా కూడా ఓవరాల్ జరిగిన సంఘటనలో ఇది ఏదైనా కావాలని చేసినటువంటి సంఘటన లేకపోతే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది మాత్రము ఈ కమిటీ నిర్ధారిస్తుంది అన్నటువంటి విషయం మాత్రము మనం తెలుసుకోవాలి సింధు. ఓకే, థ్యాంక్ యూ కళ.